ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి విఘాతం కలుగుతుందని జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి అన్నారు. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్ వద్ద నిర్వహించిన ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమం. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి విఘాతం. జోనల్ కమిషనర్ శేషాద్రి. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ ఆధ్వర్యంలో అవగాహన. ప్లాస్టిక్ వాడకం పర్యావరణానికి విఘాతం కలుగుతుందని జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి అన్నారు. జేడీ ఫౌండేషన్ మరియు జీవీఎంసీ ఆధ్వర్యంలో గాజువాక మహిళా రైతు బజార్ వద్ద నిర్వహించిన ప్లాస్టిక్ వాడకంపై అవగాహన కార్యక్రమంలో జోనల్ కమిషనర్ బిఆర్ఎస్ శేషాద్రి, ఏఎంహెచ్ఓ కిరణ్ కుమార్, జేడీ ఫౌండేషన్ విశాఖ జిల్లా కన్వీనర్ కృష్ణయ్య పాల్గొన్నారు. మహిళా రైతు బజార్కు వచ్చే వినియోగదారులకి ప్లాస్టిక్ వాడకం వల్ల కలిగే అనర్థాలను వివరిస్తూ వారి వద్ద నుంచి ప్లాస్టిక్ సంచిని తీసుకుని వారికి జేడీ ఫౌండేషన్ వారి గుడ్డ సంచిని అందజేశారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్ శేషాద్రి మాట్లాడుతూ మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవ జాతి మనుగడకు ముప్పు వాటిల్లుతుందని, భూమిపైన నీటిలో ఉండే జీవరాశులు ఆ ప్లాస్టిక్ ని తినడం వల్ల మానవులపై కలిగే దుష్ప్రభావాలను వినియోగదారులకు వివరించారు. మైక్రో ప్లాస్టిక్ వల్ల మానవులకు క్యాన్సర్ మొదలైన రోగాల బారిన పడే అవకాశాలు ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్లు, శానిటరీ సూపర్వైజర్లు, జీవీఎంసీ సిబ్బంది, జేడీ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు. మీ సహకారాలు కావాలండి. ఇంజనీరింగ్ చూసుకున్నప్పుడే మీరేమో గుడ్డ సంచి కానీ ఏదో ఒక సంచిలో ఎక్కువ అంటే ప్లాస్టిక్ సంచి కాకుండా ఫుడ్ వాళ్ళు నడకుండా ఉండేలాగా చర్యలు తీసుకోవాలండి. అలాగే మన భవిష్యత్ తరాలకు కూడా మంచి వాతావరణం ఇవ్వాలి అంటే మనం ముందుగా ప్లాస్టిక్ అనేది అధికరితేనే కానీ పిల్లలకి ఆరోగ్యం కానీ మన ఆరోగ్యం కానీ చూసుకోవడానికి కావడం. ఈ సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వాడటం వల్ల క్యాన్సర్ అది వస్తున్నాయని చెప్పేసి డాక్టర్లు చెప్తున్నారు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని మీరు కూడా మాకు సహాయ సహకారాలు అందించవలసిందిగా కోరుతూ ఈ యొక్క జేడీ ఫౌండేషన్ వాళ్ళు గుడ్డ సంచి ఇచ్చినందుకు కానీ వారిని అభినందిస్తూ మాకు ఈ అవకాశం ఇచ్చినందుకు మీ అందరికీ కూడా నమస్కారాలు, ధన్యవాదాలు తెలుపుకుంటూ. సో ప్లాస్టిక్ సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ నిషేధంలో భాగంగా గౌరవ కమిషనర్ గారు, అదేవిధంగా గౌరవ జోనల్ కమిషనర్ ఇచ్చిన ఆదేశాల మేరకు గాజువాక జోన్ లో విస్తృతంగా ఈ సింగిల్ యూజెస్ ప్లాస్టిక్ నివారణకి వివిధ రకాల చర్యలు చేపడుతున్నామండి. ముందుగా ప్లాస్టిక్ నిషేధం ఎంత ముఖ్యమో ప్లాస్టిక్ నిషేధానికి సంబంధించి ప్రత్యామ్నాయ సామాన్లు కూడా అంతే అవసరం అండి. ఎందుకంటే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ కవర్ల మీద ఇందువరకు ఎంత అలవాటు పడిపోయారంటే ఇయర్లీ ఒక 2 to 3 టన్నుల వరకు మేము శివారు ప్రాంతాల్లో మేము గడ్డల నుంచి ప్లాస్టిక్ తీవాల్సి వస్తుంది. అయితే కంపల్సరీగా వీటికి ప్రత్యామ్నాయంగా బయోకంపోస్టబుల్ కవర్స్ కానీ నాన్ కానీ కల్పిస్తే తప్ప ప్రజల్లోకి అంత వేగంగా వెళ్ళిన ఉద్దేశం మీద గత 8 వారాల్లో ప్లాస్టిక్ నివారణకి అవగాహన శిబిరాలు నిర్వహిస్తూ ప్రజల్లో వివిధ సంఘాల ద్వారా కానీ, ఆర్డబ్ల్యూ అసోసియేషన్ ద్వారా కానీ, అదేవిధంగా ఎన్జిఓస్ ద్వారా కానీ మేము ఈ నివారణపై వాళ్ళకి అవగాహన కల్పిస్తూ, అదేవిధంగా ఈ ప్రత్యామ్నాయ కవర్లు ఏవైతే ఉన్నాయో ప్రత్యామ్నాయ కవర్లు ప్రజలకు అందుబాటులో ఇచ్చే విధంగా 5 యూనిట్లు అనేవి గాజువాక జోన్లో ఏర్పాటు చేయడం జరిగిందండి. వాటి ద్వారా నియర్లీ 2 to 3 టన్స్ వరకు కెపాసిటీ పెంచేందుకు మేము ఏర్పాటు చేసాము. ప్రజెంట్ అయితే 1.8 to 2 టన్స్ వరకు కెపాసిటీ మాకు వచ్చింది. ఇంకొక 1 టన్ వరకు కెపాసిటీ ఎప్పుడైతే ఇంప్రూవ్ అవుతుందో, అంటే ఈ ప్లాస్టిక్ అనేది మేము సీజ్ చేసినట్లయితే తప్పనిసరిగా ప్రత్యామ్నాయ కవర్ మీద ఆధారపడతారు. అది బయోకంపోస్టబుల్ కవర్స్ అవ్వాలి, కార్బన్ బేస్డ్. సో దానివల్ల పర్యావరణానికి ఎటువంటి హాని ఉండదు కాబట్టి వాటిని అదేవిధంగా నార్సంచలను మేము ఏర్పాటు చేసుకుంటున్నాము. అదేవిధంగా మాకు ఈ కార్యక్రమానికి ఏంటంటే ఎగ్జిక్యూటివ్ అథారిటీ సూచనల మేరకు మేము ఇస్తున్న కార్యక్రమం చేపడుతున్నాం. అయితే ఈ కార్యక్రమంలో ఈసారి ఈ జేడీ ఫౌండేషన్ వాళ్ళు కూడా వాళ్ళు పాల్పంచుకోవడం మాకు ఆనందంగా ఉన్నది. సో వాళ్ళ ద్వారా కూడా ఈరోజు ఇక్కడ రైతు బజార్లో అవగాహన కల్పిస్తున్నాం. అదేవిధంగా ఎవరైతే కవర్స్ పట్టుకొచ్చుకున్నారో వాళ్ళకి అవగాహన కల్పిస్తూ గుడ్డ సంచులు కూడా ఇవ్వడం జరిగిందండి. అదేవిధంగా ఈ బయోకంపోస్టబుల్ కవర్స్ కూడా మేము ఈ కియోస్కుల ద్వారా కానీ, అదేవిధంగా కొన్ని వార్డులో స్టాక్ పాయింట్స్ పెట్టుకుంటూ, అదేవిధంగా కొంతమందిని ఈ టీవీ సెక్షన్ బైక్ మీద కూడా వేసి ఈ బయోకంపోస్టబుల్ కవర్స్ అవైలబిలిటీ ఉండే విధంగా చూసుకుంటున్నాం. ఎప్పుడైతే ఈ విధంగా చూసుకున్నామో మేము కూడా ఈ మంతాన్ని కల్లా మొత్తం అంతా ఎస్యూపీ మీద మొత్తం సంపద నిషేధం వస్తుందని మేము ఆశిస్తున్నామండి. అదేవిధంగా ప్రజలు కూడా దీన్ని మాకు జీవనశైలితో పాటుగా ప్రజల యొక్క సహకారం కూడా చాలా అవసరం. ఖచ్చితంగా ఎవరైనా షాపులకు వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా గుడ్డ సంచులు తీసుకువెళ్ళాలి. అదేవిధంగా చికెన్, మటన్ షాపుకి వెళ్ళేటప్పుడు ఈ స్టీల్ బాక్సులు తీసుకెళ్ళాలి. ఆ విధంగా తీసుకెళ్ళినట్లయితే ప్రజల భాగస్వామ్యంతో మేము జీవన్స్ ఇంకా
మంచి కార్యక్రమం చేయడానికి అవకాశం ఉంటుందండి. థ్యాంక్ యూ. నా పేరు కృష్ణ అండి, జేడీ ఫౌండేషన్ అండి. సిబిఐ మాజీ జాయింట్ డైరెక్టర్ శ్రీ వివి లక్ష్మీనారాయణ గారి పిలుపు మేరకు ప్లాస్టిక్ పై మేము గత 6 సంవత్సరాల నుంచి ప్లాస్టిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్ చేస్తూ ఉన్నాం. దాంట్లో భాగంగా ఈరోజు సింగిల్ యూజ్ ప్లాస్టిక్ నిషేధంలో ఉంది కాబట్టి ఈ గాజువాక్ ప్రాంతంలోకి వచ్చి ఈ జీవీఎంసీ సిబ్బందితో మేము ఈరోజు ప్లాస్టిక్ నియంత్రణలో భాగంగా వాళ్ళని ఇక్కడికి వచ్చే వినియోగదారులని మోటివేట్ చేయడం జరిగింది. ఇక్కడ గుడ్డ సంచి వద్దు, ప్లాస్టిక్ సంచి వద్దు అనే నినాదంతో ఉన్న ఒక సంచులు మేము ఇక్కడ రైతు బజార్లో వచ్చిన వినియోగదారులకు పంపిణీ చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇది సపోర్ట్ చేసి ప్లాస్టిక్ నియంత్రణలో ప్రతి ఒక్కరు భాగస్వాములు అవుతారని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. టీడీపీ సభ్యత్వ నమోదులో డ్రామా నడుస్తోంది అని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ మండిపడ్డారు. పట్టాలు ఇస్తాం, ఆధార్ కార్డులు ఇప్పిస్తామంటూ అడ్రస్లు తీసుకుని టీడీపీ సభ్యత్వం అంటూ ప్రచారం చేసుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముచ్చర్లలో వైఎస్ఆర్సీపీ బలంగా ఉందని, అక్కడ 100% టీడీపీ సభ్యత్వం అన్నది పెద్ద అబద్ధమని కొట్టిపారేశారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ విశాఖలో మీడియాతో మాట్లాడారు. సరే, ప్రజాస్వామ్యంలో ఏ రాజకీయ పార్టీతో ఎవరు ఉండాలనేటువంటిది ప్రజల తాలూకా నిర్ణయం. ప్రతి గ్రామంలో వివిధ రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నాయకత్వాలు, ఆయా రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి ఆలోచన విధానాల్ని నమ్మి వెంట నడిచేటువంటి ప్రజలు ప్రతి గ్రామంలో ప్రతి ప్రాంతంలో కూడా ఉంటారు. అయితే లేనిది ఉన్నట్టుగా సృష్టించి తద్వారా రాజకీయంగా లబ్ధి పొందుదాం అనేటువంటి ప్రయత్నం చేయడం అనేటువంటిది కరెక్ట్ కాదు. ఎందుకంటే గడిచినటువంటి ఎన్నికల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో 2021లో జరిగినటువంటి పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా తర్వాత అదే సంవత్సరంలో తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో కానివ్వండి, లేదా 2019లో మా పార్టీ అభ్యర్థి అప్పుడు గెలిచినప్పుడు వచ్చినటువంటి ఓట్లు చూసినప్పుడు కానీ, లేదా మొన్న 2024లో మా పార్టీ అభ్యర్థి ఓడిపోయినప్పటికీ వచ్చినటువంటి ఓట్ల శాతం చూస్తే కానీ ఎక్కడ కూడా వన్ సైడెడ్ తీర్పు అనేటువంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా ఇచ్చినటువంటి సందర్భాలు ఎప్పుడూ లేవు. అక్కడ యునానిమస్గా మా పార్టీ అభ్యర్థి సర్పంచ్గా ఎన్నికయ్యారు. అందులో ఉన్నటువంటి 10 మంది వార్డు మెంబర్లు యునానిమస్గా మాకు ఎంపికయ్యారు. తర్వాత జరిగినటువంటి ఎంపీటీసీ ఎన్నికల్లో మా పార్టీ సింబల్ మీద గెలిచినటువంటి ఎంపీటీసీ ఎన్నికయ్యారు. మొన్న 2024లో జరిగినటువంటి ఎన్నికల్లో రాష్ట్రంలో అతిపెద్ద నియోజకవర్గం, మెజారిటీ కూడా ఆ రకంగానే ఆ రోజు వచ్చినప్పుడు, అప్పుడు కూడా పోనీ ఆ గ్రామంలో ఏదైనా వన్ సైడెడ్గా తీర్పు వచ్చిందా అంటే 1350 పైచిలకు ఓట్లు పోలైతే 600 ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, 750, 160 ఓట్ల మెజారిటీ తెలుగుదేశం పార్టీకి ఆ గ్రామంలో వచ్చాయి. మా పార్టీకి సంబంధించినటువంటి ఆ గ్రామ సర్పంచ్ గారు కానీ, ఎంపీటీసీ గారు కానీ, వైస్ ప్రెసిడెంట్ గారు కానీ, వార్డు మెంబర్లు కానీ, మాజీ ఎంపీటీసీ, మాజీ సర్పంచ్ గారు అందరితో పాటు ఆ గ్రామంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్య కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడే ఉన్నారు. మరి 100% సభ్యత్వం ఏ రకంగా జరిగింది అంటే మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటున్నారా, లేదా ప్రజల్ని మభ్యపెడుతున్నారా, లేదా ఇంకేమన్నా దీని వెనకాల కాన్స్పిరసీ అనేటువంటిది, దీనికి వెనకాల ఇంకేమన్నా ఉందా అని చెప్పి దీని మీద నలుగురు ముఖ్య నాయకులతో మాట్లాడితే మరికొన్ని వాస్తవాలు అనేటువంటి బయటకు వచ్చాయి. అక్కడ స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది వ్యాపారస్తులు గడిచినటువంటి 6 నెలలుగా చేస్తున్నటువంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ మీ అందరికీ తెలుసు. 2024 ఎన్నికలు అయిపోయిన తర్వాత ఎక్కడికక్కడ పేకాట క్లబ్బులు కానీ, ఎక్కడికక్కడ బెల్ట్ షాపులు కానీ, ఎక్కడికక్కడ ఏవైతే ఇల్లీగల్ యాక్టివిటీస్ అనేటువంటివి ఏ రకంగా రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉన్నాయనేటువంటిది మనం చూస్తూ ఉన్నాం. చివరికి రోడ్ల మీద పెట్టుకున్నటువంటి బడ్డీల దగ్గర నుంచి
రియల్ ఎస్టేట్ చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరి దగ్గర ఏ రకంగా డబ్బులు ఎన్నికల హామీలతో మహిళలను మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబుపై 420 కేసు పెట్టాలని వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి శ్యామల సంచలన వ్యాఖ్యలు చేశారు. మోసపోయిన ప్రతి మహిళ ఇప్పుడు ముఖ్యమంత్రిని గద్దె దించాలని అనుకుంటున్నారని చెప్పారు. శనివారం తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో శ్యామల మీడియాతో మాట్లాడుతూ, ఓహో మనం ఇలా తెలియకుండా ఒక ప్రాణాన్ని తీసేసామా అని. ఇక్కడ ఆ మాట ఇచ్చిన పెద్ద మనిషి ఎవరు అని నేను అడగట్లా, ఆ పేదవాడు ఎవడు అని కూడా నేను అడగట్లా. తెలుసుకోవాల్సింది ఏంటి అంటే, చేత కానప్పుడు, చెయ్యలేనప్పుడు మాటలు చెప్పకూడదు, ఆశలు కలిగించకూడదు. వీటినే అచ్చ తెలుగు భాషలో చెప్పాలంటే శుష్క వాగ్దానాలు అంటారనమాట. ఇప్పుడు ఈ ప్రస్తావన ఎందుకు తీసుకొస్తున్నాను అంటే, చంద్రబాబు నాయుడు గారు మా అక్క చెల్లెమ్మలని, మా మహిళలని మరోసారి నమ్మించి మోసం చేశారు. ఆయన మాకు ఇస్తానన్న వాగ్దానం నిలబెట్టుకోలేకపోగా, ఇస్తానన్న హామీలు ఇవ్వకపోగా, జగనన్న ఇస్తున్న పథకాల్ని కూడా ఆపేసి ఈ రోజున ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఆడపిల్లలకి, వారి కుటుంబాలకి తీవ్ర ద్రోహాన్ని చేశారు. ఎన్నికల సమయాల్లో సూపర్ 6 అంటూ పెద్ద పెద్ద బ్రాండింగ్స్ వేసుకున్నారండి కూటమి ప్రభుత్వం. మనం చూడొచ్చు ఇక్కడ ఈ సూపర్ 6 అంటూ ఈ పెద్ద పెద్ద బ్రాండింగ్ని పట్టుకుని కూటమి నాయకులు పవన్ కళ్యాణ్ గారితో సహా ప్రతి ఇంటికి తిరిగి ఈ హామీలన్నీ ఒక పేపర్పై పెట్టి నాయకులు సంతకాలు చేసి ప్రజలకు ఇచ్చారు. దీన్ని ఒక బాండ్ పేపర్లా భావించండి, మీ ఆ హామీలకి ఎటువంటి ఢోకా లేదు అని చెప్పారు. అందరూ సంతకాలు చేశారు. కానీ ఈ రోజున అధికారంలోకి వచ్చిన తర్వాత వీటి ఊసే లేదు. ఆ రోజున మీరు అబద్ధాలు చెప్పి బాండ్ పేపర్లు అంటూ ప్రతి ఒక్కళ్ళు సంతకాలు చేసి ఈ పేపర్ని ప్రజల చేతిలో ఇలా పెట్టి ఈ రోజున మీరు వచ్చిన తర్వాత వాటి ఊసే ఎత్తకుండా ప్రజల్ని మోసం చేస్తుంటే, ఆ రోజు మీరు పెట్టిన సంతకాల విలువేంటో మీరే చెప్తున్నారు. ఇదేనా మీ సంతకం విలువ? ఈ రోజు ఉదయం జగనన్న కూడా ఇదే విషయమై ఆంధ్ర రాష్ట్ర ప్రజల పక్షాన, అలాగే మహిళల పక్షాన ఎదుర్కొంటున్నటువంటి సమస్యలపై, ఎగ్గొట్టేసిన హామీలపై ట్విట్టర్ వేదికగా చంద్రబాబు నాయుడు గారిని నిలదీయడం జరిగింది. ఇప్పుడు ఒక సాటి మహిళగా మా మహిళలకు జరుగుతున్న అన్యాయాలపై నేను కూడా అడుగుతున్నాను. ఎందుకని ఇలా పదే పదే మహిళల్ని మీ మాటలతో నమ్మించి మోసం చేస్తున్నారు? ఇది చీటింగ్ కాదా? ఇది అన్యాయం కాదా? అసలు ఇలా మహిళల్ని మోసం చేస్తున్నందుకు చట్టపరంగా మీ పైన 420 కేసు పెట్టచ్చు. ఎందుకు మీరు ఇచ్చిన వాగ్దానాలపై మీకు అంత చులకన భావం? ఎందుకు మీ మేనిఫెస్టో అంటే మీకు అసలు అంత లెక్క లేదు? ఎందుకు ప్రజలకు ఇచ్చిన మాటల్ని టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్గా తీసుకుంటారు మీరు? ఇదేమీ మీకు కొత్త కాదు, ఇదేమీ కూటమి నాయకులకి కొత్త కాదు. 2014లో కూడా ఇలాగే మీరు చూసుకున్నట్లయితే 2014లో కూడా డ్వాక్రా రుణమాఫీ అని మహిళలకి ఆశలు కల్పించి అధికారంలోకి వచ్చిన తర్వాత యథావిధిగా ఎగ్గొట్టేశారు. ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించిన విశాఖ ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ, ఇక్కడ ఉన్న అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేయాలి అని అన్నారు. ఇన్ఛార్జ్ మంత్రి బాల వీరాంజనేయ స్వామి కామెంట్స్. ఋషికొండలో ఉన్న అంధ విద్యార్థుల పాఠశాలను సందర్శించడం జరిగింది. ఇక్కడ ఉన్న అధ్యాపకులు చిత్తశుద్ధితో పనిచేయాలి. ఇక్కడ ఉన్న విద్యార్థులకు ప్రభుత్వం తరఫున అన్ని సౌకర్యాలు ఇవ్వడం జరుగుతుంది. త్వరలో వీళ్లకు సంబంధించిన బెయిలీ పుస్తకాలు కూడా ఇవ్వనున్నాం. నెలవారీగా పెన్షన్లు కూడా వాళ్ళ అకౌంట్ పడే విధంగా ఏర్పాటు చేయనున్నాం. దివీస్ వారి సహకారంతో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కేంద్ర ప్రభుత్వం సహకారంతో పేరా స్పోర్ట్స్ను ఏర్పాటు చేయనున్నాం. రానున్న రోజుల్లో జూనియర్ కళాశాల ఏర్పాటు చేసే విధంగా కృషి చేస్తాం. నేవీ డేకి సంబంధించి పటిష్టమైన ఏర్పాట్లు చేయనున్నాం. వాలంటీర్లపై అసత్య ప్రచారాలు చేస్తున్నారు. అందరూ కూడా అసెంబ్లీ సమావేశాలను చూడాలి. ఇంతకు ముందు రాష్ట్ర ప్రజలు అందరూ ఫేక్ ముఖ్యమంత్రిని చూశాం. దీనిలో ఆ క్యాప్స్ ఫిల్ చేసేదానికి అవసరమైన వాటిని
వేకెంట్గా మన బ్యాక్లాగ్ కింద పెట్టి భర్తీ కూడా చేస్తారా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత నోటిఫికేషన్ ఇవ్వడం కూడా జరిగింది. వీళ్ళందరికీ ఖాళీలన్నింటినీ కూడా నింపేదని ప్రభుత్వం చిత్తశుద్ధ ఉంది. ఇంకొక విషయం ఏంటంటే పెన్షన్లు కూడా ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు పెంచుతుంటే మనకి మన గౌరవ ముఖ్యమంత్రి గారు అదేవిధంగా ఎన్డీఏ ప్రభుత్వం అంటే బీజేపీ జనసేన మన పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి గారు మన ప్రభుత్వంలో నిర్ణయాలు తీసుకున్న ప్రకారం పెన్షన్లు కూడా పెంచడం జరిగింది. ఆ రోజు మొట్టమొదటి ఈ పెన్షన్ స్కీమ్స్ని ఎన్టీ రామారావు గారు పెట్టడం జరిగింది. తర్వాత చంద్రబాబు నాయుడు 2000 జరిగింది. ఇప్పుడు ఈరోజు అది 4000 తీసుకెళ్ళడం కూడా జరిగిందని చెప్పేసి తెలియజేసుకుంటూ మనకి 6000 రూపాయలు ఇస్తున్నారు. పెన్షన్ కూడా మా ప్రిన్సిపల్ గారు మిగతా స్టాఫ్ గుర్తుపెట్టుకోండి, వీళ్ళు ఇళ్ళకి వెళ్ళాల్సిన అవసరం లేదు. పోయినసారి ముఖ్యమంత్రి గారు నేరుగా వీళ్ళ అకౌంట్స్కే క్యాష్ మన కొంతమంది పిల్లలు స్కూల్ నుంచి నెలకు 2 నెలలకి ఇంటికి వెళ్ళి పెన్షన్ తీసుకుంటున్నారు. అటువంటిది లేకుండా వాళ్ళు ఇక్కడే కాదు, మీరు వాళ్ళ అటెండెన్స్ని మనకు పంపించాలి డిపార్ట్మెంట్కి. అది ఏడీ గారు మీరు మనం దానికి డైరెక్షన్ ఇచ్చాం. ఒకసారి మీరు మాట్లాడి వీళ్ళు ఇంటికి పోకుండా వీళ్ళ అకౌంట్లోకే పెన్షన్ పంపించే విధంగా చర్యలు తీసుకున్నాం. ముఖ్యమంత్రి గారు ఉత్తర్వులు ఇచ్చారు. హైదరాబాద్ పక్క స్టేట్లో చదువుతున్న మన రాష్ట్ర పెన్షన్ తీసుకుంటున్న విద్యార్థులు బయట చదివే వాళ్ళు కూడా పెన్షన్ మనం నేరుగా అకౌంట్లో పంపిస్తున్నాం. ఇక్కడ మన స్కూల్లో కొంతమంది పెన్షన్ కోసం ఇళ్ళకి వెళ్తారని చెప్పి నాకు తెలిసింది. అటువంటి అవసరం లేకుండా ఇక్కడే కూడా మనం ఇస్తామని మీకు తెలియజేసుకుంటూ ఈరోజు అంధ విద్యార్థుల స్కూల్ని మనం విజిట్ చేయడం జరిగింది. నా శాఖ పరిధిలోకి వచ్చే స్కూల్లో ఈరోజు లూయిస్ బ్రెయిలీ గారి జన్మదినం కూడా అవడం చాలా సంతోషం. ఇంకా అధ్యాపకులు కూడా చిత్తశుద్ధితో పిల్లలకి విద్యాబుద్ధులతో చేయాలనేటువంటి సంకల్పంతో ఉన్నారు. ఈ స్కూల్కి దివీస్ ల్యాబొరేటరీస్ వాళ్ళు దత్తతగా తీసుకొని అవసరమైనటువంటి వాలంటీర్లు కూడా అపాయింట్ చేయడం చాలా అభినందనీయం. వాళ్ళని మనస్ఫూర్తిగా అభినందన తెలియజేస్తున్నాను. అది జీవితంలో గెలుపు ఓటములు సహజమని, పరీక్షలు తప్పినందుకు విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకోవడం బాధాకరమని మంత్రి లోకేష్ ఆవేదన వ్యక్తం చేశారు. తాను 2019లో మంగళగిరిలో ఓడిపోయానని, పట్టుదలతో ప్రయత్నించి 2024లో రికార్డు స్థాయి మెజార్టీతో గెలిచారని వెల్లడించారు. విజయవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజీలో మధ్యాహ్న భోజన పథకం ప్రారంభోత్సవంలో ఆయన పాల్గొన్నారు. ఎగ్జామినేషన్ మెథడ్ కానివ్వండి, పిల్లల్ని ఇమీడియట్గా బైఫర్కేట్ చేస్తారు, టెస్ట్ పెట్టేస్తారు. ఎవరు బాగా చేస్తున్నారు, ఎవరు కొంత మధ్యలో ఉన్నారు, ఎవరు ఇబ్బంది పడుతున్నారు బైఫర్కేట్ చేస్తారు. సెపరేట్ సెక్షన్స్ పెడతారు. సబ్జెక్ట్ వారీగా అంటే ఏ సబ్జెక్టులో వెనుకబడ్డారు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ పెట్టేసి సప్లిమెంటేషన్ కూడా చేస్తారు. దాంతోపాటు గైడ్స్, మోడల్ టెస్ట్, నేను ఇంకోటి ఏదంటారు క్వశ్చన్స్ అండ్ ఆన్సర్స్ ఏమంటారు మేడం అది క్వశ్చన్ బ్యాంక్ కూడా అన్నీ ఆటోమేటిక్గా అందజేస్తారు. సో ప్రిపేర్ అయ్యేదానికి, ఇంటికి వెళ్ళిన తర్వాత కూడా చదువుకునేదానికి అవకాశం కల్పిస్తారు. ఆ సిస్టమ్ మొత్తం తీసుకురాబోతున్నారు. ఎండ్ టు ఎండ్ ఐ వాంట్ టు బ్రింగ్ దట్, ఇంక్లూడింగ్ ద ఐటీ సిస్టమ్. టెక్నాలజీ సిస్టమ్ కూడా ఎట్లా చేద్దాం అనుకుంటున్నాం అంటే డైరెక్ట్గా మీ తల్లిదండ్రుల వాట్సాప్కి లింక్ చేస్తాం. మీరు పొరపాటున స్కూల్కి రాకపోతే ఆటోమేటిక్గా మెసేజ్ మీ తల్లిదండ్రులకు వెళ్ళిపోతుంది. అదేవిధంగా ఒక్క సబ్జెక్ట్, అందరు నవ్వుతున్నారు. అదేవిధంగా అమ్మా ఒక సబ్జెక్ట్లో మీరు సరిగా పర్ఫామ్ చేయకపోతే ఉపాధ్యాయులు కూడా ఇమ్మీడియట్ తెలుసుకునేదానికి, బికాజ్ వాళ్ళు కూడా తెలియాలి, ఓహో ప్రత్యేకంగా ఈ ఫండమెంటల్స్లో వీక్గా ఉన్నారు, ఈ ఫండమెంటల్స్ వీక్గా ఉన్నారు. దానికి సప్లిమెంటేషన్, దానికి ఏం చేస్తున్నాం అంటే ఐఐటి మెడ్రాస్ ఇట్లా అనేక సంస్థలతో కూడా ఒప్పందం కుదిరించుకుని వర్చువల్ ట్యూషన్స్ ఎట్లా చేయాలి. సో పోస్ట్ ఆల్రెడీ 1.5 hour పెంచాం ఈ టైంలో, ఎందుకంటే సంకల్ప్ ప్రోగ్రామ్ కింద 1.5 hour పెంచాం. ఇంతేకాకుండా మీరు ఇంటికి వెళ్ళేటప్పుడు కానివ్వండి, లేదంటే కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇప్పుడు చూసి, ఎందుకంటే మీకు కూడా భద్రత ఉంటుంది కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే, అక్కడ కెమెరాతో మంచి ప్రొఫెసర్ గారు బేసిక్ ఆ ఫండమెంటల్స్ ఎక్కడైతే వీక్గా ఉన్నారో అది సబ్స్టిట్యూట్ చేసేదానికి ఒక మెకానిజం ఏర్పాటు చేస్తాం. అన్ఫార్చునేట్లీ అన్నీ ఈ 3 నెలల్లో నేను చేయలేకపోతున్నా, కొన్ని ప్రారంభించాం. కానీ నెక్స్ట్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఇది సెట్ చేసే బాధ్యత నేను తీసుకుంటాను. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. మైక్ భాష. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్. నా పేరు ఎం రాజేష్, నేను సీనియర్ ఎంపీసీ చదువుతున్నాను. సార్ మా లాంటి స్టూడెంట్స్ అంటే మేమే 1-2 రోజులు గేమ్స్ ఆడితేనే అలసిపోతున్నాం. అలాంటిది మీరు
యోగలంలో నియర్లీ 3000 కిలోమీటర్లు పాదయాత్ర చేశారు కదా సార్. అలా చేయడానికి మీ యొక్క ఫిట్నెస్ సీక్రెట్ మేము తెలుసుకోవాలనుకుంటున్నాం సార్. నేనంత ఫిట్ కాదురా స్వామి. మా ఇంట్లో నేను నవ్వుతా అంటాం, ముగ్గురు తినరు, ఇద్దరిని తిన్నీరని. సార్ మీ నాకు గ్రేట్ నన్ని దేవాంశని తిన్నీరు ఇంట్లో ఎవరు. ఇది తినద్దు అది తినద్దు అని చెప్తారు లేండి. మా ఇద్దరికి ఫుడ్ అంటే బాగా ఇష్టం.